ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ప్రారంభంలో టాప్ ఆర్డర్ విఫలమైంది. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చూసుకున్నట్లయితే 189 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్, ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు.